డాక్టర్ ఎన్జీఆర్. మోషన్స్ అందరికీ సహజం, కానీ ఆ మోషన్స్ ద్వారా బ్లడ్ వస్తే సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ రోజు డాక్టర్ ఎన్జీఆర్లో బ్లడ్ మోషన్స్ గురించి తెలుసుకుందాం. ఈ సమస్య గురించి డాక్టర్ ఠాగూర్ మోహన్ గ్రాంధి వివరిస్తారు. ఇవాళ మనం మోషన్లో బ్లడ్ పడటం గురించి తెలుసుకుందాం. అది దేనివల్ల వస్తుంది, దాని వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మైనర్ ప్రాబ్లమ్స్ నుంచి మేజర్ ప్రాబ్లమ్స్ వరకు ఏ ఏ కారణాల వల్ల ఈ మోషన్లో బ్లడ్ పడుతుంది, ఇవన్నీ వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ప్రత్యేకంగా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అంటే పైల్స్, అంటే హెమరాయిడ్స్ అంటాం మెడికల్ భాషలో. హెమరాయిడ్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులాస్, ఈ మూడిట్ల గురించి కొద్దిగా వివరంగా ఎక్కువ తెలుసుకుందాం. మిగతా వాటి గురించి యాక్చువల్గా నేను ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా పరీక్షలు చేయాలి, ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది కొద్దిగా బ్రీఫ్గా మిగతా వాటి గురించి కూడా టచ్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలామంది వస్తూ ఉంటారు ఇలా మోషన్లో బ్లడ్ పడుతుంది అని వస్తుంటారు. సో మోషనల్ బ్లడ్ పడుతుందంటే ఒక బ్లడ్ పడిపోతే సరిపోదు, ఎలాగ పడుతుంది, దాని నేచర్ ఏంటి. సో మోషన్లో యాక్చువల్గా చుక్కల కింద పడుతుందా, మోషన్ స్టార్ట్ అయ్యే ముందు పడుతుందా, లేకపోతే మోషన్ అయిపోయిన తర్వాత చివరిని వస్తున్నదా, లేకపోతే మోషన్ మీద హార్డ్గా స్టూల్ వచ్చి దాని మీద ఒక స్ట్రీక్ లాగా, ఒక జీరలాగా పడుతుందా, ఇవన్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే దేనివల్ల వస్తున్నది అని తెలుసుకోవడానికి ఇవి ఇంపార్టెంట్. దీనికి తోడుపాటు ఇంకా మిగతా సిమ్టమ్స్ ఏమున్నాయి, మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం, దాన్ని కాన్స్టిపేషన్ అంటాం. లేకపోతే మోషన్కి వెళ్ళినప్పుడు కింద మలద్వారం దగ్గర చాలా మంట నొప్పి ఉంటాం. మోషన్ తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు కూడా అది అలా ఉంటుంది. సో అది ఉంటుంది. లేకపోతే కొంతమంది కడుపు నొప్పి వస్తుంది, కొంతమందికి వెయిట్ తగ్గిపోతుంది అంటారు. వీళ్ళైతే మోషన్లో ఎక్కువ బ్లడ్ పోవటం వల్ల వాళ్ళు నీరసించిపోయారు, అంటే ఒంట్లో రక్తం తగ్గిపోయింది, అంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అంటారు, ఇది తగ్గిపోతుంది. అది తగ్గిపోవడం వల్ల ఏంటంటే జనరల్గా జనరలైజ్డ్ వీక్నెస్ అంటారు. సో ఏమీ తెలియదు, అప్పుడప్పుడే కొద్దిగా మోషన్లో బ్లడ్ పోతుంది, కానీ జనరల్గా వీక్గా ఉంటారు. సో యాక్చువల్లీ వాళ్ళు హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే అది హిమోగ్లోబిన్ ఒక్కొక్క స్టేజ్లో ఈవెన్ 4, 5 ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు. యాక్చువల్గా హిమోగ్లోబిన్ ఫీమేల్స్లో అట్లీస్ట్ ఆడవాళ్ళలో 12 to 14 ఉండాలి, మగవాళ్ళలో మినిమం 14 to 16 ఉండాలి. ఇది కాకుండా ఒక్కోసారి 5 వరకు హిమోగ్లోబిన్ పడిపోయే స్టేజ్ కూడా చిన్న ప్రాబ్లమ్స్, ఈవెన్ పైల్స్ వల్ల అవ్వచ్చు, ఫిషర్ వల్ల అవ్వచ్చు, ఇలా క్రానిసిటీ అంటే లాంగ్ స్టాండింగ్గా కొన్ని మంత్స్ నుంచి కొన్ని ఇయర్స్ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఈ బ్లడ్ పోతూ ఉంటే ఇలా ఎనీమియా అనేది రావచ్చు, అంటే హిమోగ్లోబిన్ లెవెల్లో బ్లడ్లో పడిపోవటం అనేది. సో ముఖ్య కారణాలు నేను చెప్పినట్టు వాళ్ళు ఏంటంటే ఈ ఫిషర్స్, హెమరాయిడ్స్ అంటే పైల్స్, ఫిస్టులాస్. ఇవి కాకుండా ఇవి కామన్గా మనం రొటీన్గా చూసే కారణాలు మోషన్ మీద బ్లడ్ ఎందుకు వస్తున్నది. ఇవి కాకుండా చాలా అదర్ రీజన్స్ ఉన్నాయి ఎందుకు పడవచ్చు మోషన్లో బ్లడ్ పడవచ్చు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం, అంటే దానికి 2 రకాలు, క్రాన్స్ డిసీజ్ అని, అల్సరేటివ్ కోలైటిస్ అని మీరు విని ఉండొచ్చు. దీనివల్ల ఏంటంటే మోషన్లో బ్లడ్ పడదు. ఎలా ఉంటుందంటే ఇది మోషన్లో బ్లడ్ విడిగా చుక్కల కింద పడతాం కాదు, మోషన్లో కలిసిపోయి ఒక పింకిష్ కలర్ మోషన్ పడుతూ ఉంటుంది, బ్లడ్ మోషన్ అంటూ మిక్స్ అయిపోతాయి, అదొకటి. నెక్స్ట్ వీళ్ళకి కడుపు నొప్పి ఉంటుంది, ఆ తర్వాత కడుపు నొప్పి ఉన్నా కూడా ఎక్కువ ఫుడ్ తీసుకోలేకపోవటం, మాల్ న్యూట్రిషన్ రావటం, వెయిట్ లాస్ ఉండటం, ఇవన్నీ ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్లో చూడొచ్చు. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేది కొద్దిగా పెద్దవాళ్ళలో వచ్చేది ఎక్కువ మన కల్చర్లో, మన ఇండియన్స్ పాపులేషన్లో తక్కువ, డైవర్టిక్యులైటిస్ అంటాం, డైవర్టిక్యులైటిస్ ఆర్ డైవర్టిక్లోసిస్. అంటే ఇది ఎక్కువ వెస్ట్రన్ పాపులేషన్లో చూస్తాం. వాళ్ళ దాంట్లో వాళ్ళ ఫుడ్లో ఫైబర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాన్స్టిపేషన్ అనేది చాలా ఎక్కువ ఆ పాపులేషన్లో. వాళ్ళకి ఇది ఏజ్తో పాటు క్రానిక్ కాన్స్టిపేషన్ ఉండటం వల్ల ఇంటెస్టైన్లో చిన్న సంచుల కింద తయారవుతాయి, పాకెట్స్ కింద వస్తాయన్నమాట. దీన్ని డైవర్టిక్లోసిస్ అంటారు. దీనివల్ల సిమ్టమ్స్ వస్తాయి, ఒకళ్ళు పెయిన్ వచ్చి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని డైవర్టిక్యులైటిస్ అంటాం. దీని నుంచి బ్లడ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇదొక కారణం. సో ఇది కాకుండా ఇంకోటి యాంజియోడిస్ప్లేసియా అంటాం. యాంజియోడిస్ప్లేసియా అంటే రక్తనాళాలు తేడాగా ఉంటాం. బై బర్త్ ఇంటెస్టైన్స్లో రక్తనాళాలు ఉండాల్సిన నెంబర్ కంటే ఎక్కువ ఉండటం, లేకపోతే ఉండాల్సిన స్ట్రక్చర్ లేకపోవటం, చాలా వీక్గా దాని వాల్స్, బ్లడ్ వెజల్స్ వాల్స్ వీక్గా ఉండటం వల్ల అవి తొందరగా పగలటం, లేకపోతే దాని నుంచి బ్లడ్ వచ్చటం, మోషన్లో బ్లడ్ పడటం, లేకపోతే డార్క్ కలర్ స్టూల్స్ అంటాం, మిలీనా అంటాం దాన్ని, ఆ విధంగా అయినా రావడానికి అవకాశం ఉంది. వీటన్నిటి కాకుండా ఇంకో సీరియస్ కాజ్ ఏంటంటే క్యాన్సర్ అనేది చాలా మోషనల్ బ్లడ్ పడటానికి ఎక్కువగా ఇది ఏంటంటే ఒక కారణం.
ఎక్కువ పెద్దవాళ్ళు అంటే మరీ 50-60 ఇయర్స్ కాదు, ఈవెన్ ఇప్పుడు ఈ యంగ్ ఏజ్లో కూడా కనిపిస్తున్నది. 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఏజ్ ఎక్కువ కొద్ది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో దీంతో పాటు మోషన్ ఫ్రీగా రాకపోవటం ఒకటి, కడుపు నొప్పి ఉండటం, ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో వెయిట్ లాస్ కానీ ఆకలి లేకపోవటం, ఇవన్నీ కూడా క్యాన్సర్లో ఉండొచ్చు. సో ఇవన్నీ కారణాలు అక్కడ. నెక్స్ట్ స్టెప్ మనకి మోషన్లో బ్లడ్ పడుతుంది, దాంతో పాటు ఈ సౌండ్స్ ఒకటి సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టు మోషన్కి వెళ్ళినప్పుడు పెయిన్ రావటం, వెయిట్ లాస్ ఉండటం, అబ్డామిన్ పెయిన్ అంటే కడుపు నొప్పి రావటం, ఇవన్నీ ఉండొచ్చు. సో ఇవి ఉంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి, మీరు ఆబ్వియస్గా మీరు దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక జనరల్ సర్జన్ కానీ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళి చూపించుకోవాలి. మరి అట్లీస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గర చూపించుకున్నా కూడా చూపించుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఇది ఇన్వెస్టిగేషన్. ఫస్ట్ పరీక్ష చేయించుకోవాలి. పరీక్ష చేయించుకున్న తర్వాత పరీక్షలు ఉంటాయి, టెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి. సో పరీక్ష చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా అప్పుడు ఒక ఐడియా వస్తుంది. క్లినిక్లోనే మన ఆఫీస్లో చిన్న టెస్ట్ చేస్తాం, ఒక వేలు పెట్టి కింద మలద్వారం పరీక్ష చేస్తాం, లేకపోతే చిన్న ఇన్స్ట్రుమెంట్ లోపల పాస్ చేసి చూస్తాం, దాన్ని ప్రోక్టోస్కోప్ అంటాం. వీటి వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ, ఫిషర్స్ కానీ పైల్స్ కానీ హెమరాయిడ్స్ కానీ డయాగ్నోస్ చేయొచ్చు. డయాగ్నోస్ చేసిన తర్వాత సో దాంతోపాటు ఈవెన్ మలద్వారం దగ్గర ఉండే మజిల్ కండ, మనం మోషన్కి కంట్రోల్ చేసుకోవాల్సిన ఉన్న కండ చాలా టైట్గా ఉండొచ్చు. ఇవన్నీ ఒక ఫిషర్లో కనిపిస్తుంది. అది చాలా ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా వేలు పెట్టయితే భరించలేనంత నొప్పి కూడా వస్తుంది. సో ఇది యూజువల్గా ఏంటంటే ప్రెషర్ వల్ల రావచ్చు, లేకపోతే పైల్స్ ఒక్కోసారి బయటకు వచ్చి ఉండిపోతాయి లోపలికి వెళ్ళకుండా, దానివల్ల పెద్దగా అయిపోయి నొప్పి రావడం కూడా దాన్ని ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ అంటారు, స్ట్రాంగులేటెడ్ హెమరాయిడ్స్ అంటారు. వీటి వల్ల కూడా పెయిన్ సివియర్గా రావచ్చు. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇన్వెస్టిగేషన్స్. అంటే చాలా మటుకు మనకు క్లియర్గా అర్థమైపోతుంది దేనివల్ల బ్లీడింగ్ వస్తుంది, దేనివల్ల ఈ ప్రాబ్లం ఉందనే తెలుస్తుంది. కానీ కొన్ని మనం 100% పైల్స్ ఉన్నంత మాత్రాన 100% ఈ మోషన్లో బ్లడ్ పడతాం ఓన్లీ పైల్స్ వల్ల వస్తే మనం కంక్లూడ్ చేయడం. పర్టికులర్గా 40 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా మోషన్లో బ్లడ్ పడుతుంది అంటే ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ కొలనోస్కోపీ అంటే ఒక కెమెరా పెట్టి కింద మలద్వారం నుంచి ఒక కెమెరా పెట్టి లార్జ్ ఇంటెస్టైన్ అంతా చూస్తారన్నమాట. సో రెక్టమ్ నుంచి ఎసెండింగ్ కాలన్ వరకు మొత్తం లార్జ్ ఇంటెస్టైన్ అంతా చూస్తాం. సో ఇది చూసి అందులో ఇంకే రకమైన ప్రాబ్లం లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, క్రాన్స్ డిసీజ్ కానీ, అల్సరేటోకాలిటిస్ కానీ, లేకపోతే డైవర్టికులైటిస్, యాంజియోడిస్ప్లేసియా, క్యాన్సర్, ఇలాంటి కాజెస్ ఏమీ లేదు అని మనం కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు పైల్స్ ఉంటే నెక్స్ట్ పైల్స్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలి. సో ఈ 40 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకందరికీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టెస్ట్ చేయించుకోవటం, ఇంకే రకమైన ప్రాబ్లం లేకపోవటం. ఇంకొక సిమ్టమ్ ఏంటంటే మోషన్లో బ్లడ్ కాదు కానీ కొద్దిగా బ్లడ్ స్టేజ్ పింకిష్ కనిపిస్తుంది అండి, ఎక్కువ నల్లగా పడుతుంది బ్లడ్ అంటారు, అది బ్లాక్ కలర్ స్టూల్స్ అంటాం. ఇదేంటంటే ఇంకో విధంగా మోషన్లో బ్లడ్ పడుతుంది. అర్థం ఏంటంటే యాక్చువల్గా దీని కాజ్ స్మాల్ ఇంటెస్టైన్లో కానీ లేక స్టమక్లో కానీ ఉంటుంది. ఫ్రాంక్ బ్లడ్ అంటే ఎక్కువ పూర్తిగా ఎర్రగా ఉన్న రక్తం పడేది కింద లార్జ్ ఇంటెస్టైన్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేది ఎర్రగా పడుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో కానీ ఒకవేళ ప్రాబ్లం స్టమక్లో కానీ ఉంటే అల్సర్ లాంటిది ఉంటే కనుక దానివల్ల ఇనీషియల్గా రెడ్గా ఉండి అది ట్రాన్స్ఫార్మ్ అయిపోయి బ్లాక్ కలర్ బయటకు వచ్చేప్పటికి బ్లాక్ కలర్ స్టూల్స్లో బయటకు వస్తుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. బ్లాక్ స్టూల్స్ అనేది కూడా అంటే ఒక్కోసారి పేషెంట్స్ బ్లడ్ తక్కువ ఉంది కానీ ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. ఐరన్ ట్యాబ్లెట్స్ వల్ల కూడా ఇలా మోషన్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉన్నది. సో ఏదైనప్పటికీ ఇలా బ్లాక్ కలర్ స్టూల్ వచ్చినా కూడా మోషన్లో బ్లడ్ పడుతున్నా కూడా దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ టెస్ట్లన్నీ చేయించుకోవడం, ఎగ్జామిన్ చేయించుకుని ఒక డయాగ్నోస్కి వచ్చి నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి నేను ముఖ్యంగా ఈ 3 వాటికి కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాను. ఇది పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ, వీటి 3 గురించి చెప్పదలుచుకున్నాను. ఇందాక చెప్పినప్పుడు ఏజ్ అనేది ఇంపార్టెంట్. యాక్చువల్గా చిన్నపిల్లల్లో కూడా మోషన్లో బ్లడ్ పడవచ్చు. అగైన్ దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. లేకపోతే ఇంటర్సెప్షన్ అంటాం దాన్ని. చిన్నపిల్లలకి అది ఇంటెస్టైన్స్ ఒక దాంట్లో ఒకటి వెళ్ళిపోయి దానివల్ల మోషన్గా ఫ్రీగా రాకపోవటం, లేకపోతే పింకిష్ కలర్ స్టూల్ రావటం, రెడ్ కలర్ జెల్లీ అని కూడా అంటాం, అలాంటివన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో యాక్చువల్ నెక్స్ట్ ట్రీట్మెంట్కి వచ్చేప్పటికి కామన్ ప్రాబ్లమ్స్ తీసుకుంటే హెమరాయిడ్స్ అండ్ ఫిషర్, ఈ 2 కామన్గా వస్తుంటాయి. ఇంకోటి మూడోది నేను చెప్పిన ఫిస్టులా విషయంలో బ్లడ్ పడకపోవచ్చు. ఏమొస్తుందంటే మోషన్లో బ్లడ్తో పాటు కొద్దిగా డిశ్చార్జ్ వస్తుంది, అదండి అస్తమానం వెట్టగా ఉంటున్నది, ప్రతిసారి నేను క్లీన్ చేసుకోవాల్సి వస్తున్నది అని పేషెంట్ చెప్తూ ఉంటారు. అది బ్లడ్ స్ట్రెయిన్డ్గా ఉంటుంది కానీ ప్యూర్ బ్లడ్ రాకపోవచ్చు.
సో ఈ మూడింటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ విషయం దేనికైనా సరే మనం మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేయాలి. మెడికల్ ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వకపోతేనే, లేకపోతే పూర్తి రిలీఫ్ లేకపోతే నెక్స్ట్ సర్జరీ గురించి ఆలోచించాలి. సో ఫస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఫైల్స్ గురించి మాట్లాడుకుంటే హెమరాయిడ్స్, మెడికల్ భాషలో దీన్ని హెమరాయిడ్స్ అంటాం. వీటికి అన్నిటికీ మూల కారణం పర్టికులర్గా ఈ ఫైల్స్కి కానీ ప్రెషర్ కానీ వచ్చే మూల కారణం ఏంటంటే కాన్స్టిపేషన్, మోషన్ హార్డ్గా రావటం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం. సో ఈ హార్డ్ స్టూల్ అనేది చాలా వాటికి ఈవెన్ ఈ డైవర్టిక్లైటిస్ అని చెప్పాను కదా ఇందాక, వెస్ట్రన్ కల్చర్లో ఎక్కువ ఉంటుంది. ఇవన్నిటికి రావడానికి చాలా వాటికి మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం అనేది కారణం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్నిటికీ ఒక రకమైన ట్రీట్మెంట్ మోషన్ ఫ్రీగా అవ్వాలి. అంటే దానికి ఏం చేయొచ్చు, మన స్వతహాగా నేచురల్గా చేసే విషయాలు అంటే పళ్ళు ఎక్కువ తినాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటాం. నెక్స్ట్ వాటర్ ఎక్కువ తాగాలి, ప్లెయిన్ వాటర్, కోక్, స్ప్రైట్స్ ఇవన్నీ కాదు, ప్లెయిన్ వాటర్ అట్లీస్ట్ 3 లీటర్స్ డేకి తాగాలి. ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్ మోషన్ ఫ్రీగా అవుతుంది. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మేము వెళ్ళే ట్యాబ్లెట్ రాశారు 2 సార్లు, ఒక రోజులో మోషన్ బ్లడ్ తగ్గిపోయింది, ఇవి చెప్తుంటారు. యాక్చువల్గా ట్రిక్ కాదు. మనం డాక్టర్స్ ఎవరు కూడా యాక్చువల్గా బ్లీడింగ్ తగ్గడానికి వేరే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వరు. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే మోషన్ ఫ్రీగా ఆటోమేటిక్గా వస్తే దానివల్ల ఆ బ్లడ్ వెజల్స్ మీద కానీ, ఆ ప్రెషర్ మీద కానీ, పుండు మీద కానీ స్ట్రెయిన్ తగ్గడం వల్ల, స్ట్రెచ్ లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా మోషన్ సాఫ్ట్గా వస్తుంది. దాని మీద ప్రెషర్ లేకపోవడం వల్ల బ్లీడింగ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో అది మెయిన్ రీజన్. సో ఫస్ట్ థింగ్ వచ్చేటికి హెమరాయిడ్స్లో ఇవన్నీ చేసి ఆకుకూరలు ఎక్కువ తినటం, వాటర్ ఎక్కువ తాగటం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం. దీంతో పాటు కొంతమందికి ఒక రకమైన పౌడర్ దొరుకుతుంది, ఫైబర్ ఫాస్ అనేది, డిఫరెంట్ ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ వాటిని కలుపుకుని దేంట్లో వాటర్లో కలుపుకుని మనం నైట్ తీసుకోవడం మోషన్ అగైన్ ఫ్రీగా వస్తుంది. ఇది కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లాక్సేటివ్స్ అంటాం. రకరకాల లాక్సేటివ్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ బ్రాండ్స్ ఉన్నాయి. సో మైల్డ్ లాక్సేటివ్ నుంచి పవర్ఫుల్ లాక్సేటివ్స్ అంటే మోషన్ ఫ్రీగా అవడానికి వచ్చే మందు. ఇది కూడా ఇనీషియల్ స్టేజ్లో అట్లీస్ట్ ఒక 3-4 డేస్ తీసుకునే అవసరం ఉంటుంది. ఇవన్నీ ట్రీట్మెంట్ కంట్రోల్ అవ్వకపోయినా అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా బ్లడ్ పోతూ ఉండి, పెద్ద ఫైల్స్ అవుతూ ఉండి, లేకపోతే ఒంట్లో నీరసించిపోవడం, ఇందాక చెప్పాను కదా ఎనిమియా, హిమోగ్లోబిన్ తగ్గిపోవటం, ఇలాంటి స్టేజ్ వస్తే డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సర్జరీ ముందు ఆటోమేటిక్గా కొలోనోస్కోపీ అనేది ఇందాక చెప్పినట్టు చేయించుకోవాలి. ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు హెమరాయిడ్స్కి సర్జరీ చేయాలి. పర్టికులర్గా హెమరాయిడ్స్ ఆపరేషన్ అనేది, హెమరాయిడ్స్ అనేది 3 or 4 స్టేజెస్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే లోపలే ఉంటాయి, బయటికి రావు, ఫైల్స్ అనేవి బయటికి రావు. సెకండ్ స్టేజ్లో బయటకు వస్తాయి, కానీ దాని అంతటవే లోపలికి వెళ్ళిపోతాయి. మన ఆరోగ్యం బాగుండాలంటే చక్కని డైట్ తీసుకోవాలి. మనం తీసుకునే డైట్లో మొలకలు చక్కని ఆరోగ్యానికి మెరుగైన ఆహారం. ఈ రోజు డాక్టర్ ఎన్జీఆర్లో కొన్ని మొలకల గురించి తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు రోజు చేస్తూ ఉంటాము. ఈ ఆరోగ్యం గురించి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. మన ఆహారంలో అనేక మార్పులు చేస్తూ ఉంటాం. సో వాటిల్లో ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు మనకు మొదటగా వచ్చేది మొలకలు. సో ఈ మొలకలు అన్నవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇగా మనం చాలా చోట్ల వింటూ ఉంటున్నాం. కాబట్టి అసలు ఈ మొలకలు ఎట్లా చేసుకోవచ్చు, ఈ మొలకల్లో ఏంటి మనకుండే ఉపయోగాలు, ఈ మొలకల్లో అధికంగా మనకి లభించేవి ఏంటంటే మినరల్స్ అండ్ వైటమిన్స్ అన్నమాట. అంటే ఈ ఖనిజాలు మరియు విటమిన్లు అధికంగా దీని ద్వారా లభిస్తాయి. వీటితో పాటు ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి. కాబట్టి ఈ మొలకలు అన్నవి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మరియు ఈ మొలకల్లో ఎన్నో రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కాబట్టి ఏ గింజలను మనం మొలకలు చేసుకోవచ్చు అన్నది చూస్తే, మనం సాధారణంగా మనం ఇంట్లో దొరికే రోజు మనం వంటల్లో వాడే మనం దీన్ని మొలకలుగా చేసుకోవచ్చు. సో అవి ఏంటంటే పెసర్లు, తర్వాత శనగలు, రాగులు, బఠానీలు మరియు గోధుమలు, ఇంకా వేరుశనగలు, మెంతులు, సోయాబీన్స్. సో ఇవి మెయిన్ మనం మొలకలుగా తీసుకోవడానికి ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
మరియు మొదటగా చూస్తే ఈ పెసర్లు అనేవి మనకి చాలా విరిగా దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో కానీ ఇంట్లో. సో వాటిని మనం కనుక మొలకలు చేయటం వల్ల మనకు మెయిన్ ఏంటంటే పెసర్లో అధికంగా మనకి వైటమిన్ ఏ లభిస్తుంది. మొలకెత్తిన పెసర్లో మనకి ఎక్కువగా పుష్కలంగా వైటమిన్ ఏ లభిస్తుంది. సో 100 గ్రాముల పెసర్లలో మనకి మన 105 కిలో క్యాలరీస్ కానీ మరియు తక్కువ క్యాలరీలు మరియు ఎక్కువ ప్రోటీన్స్ నియర్లీ 77 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ మనకి లభిస్తాయి. ప్లస్ ఈ పెసర్ల వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అని అంటే వీటిలో అధికంగా కాల్షియము మరియు ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇవి ఉండటం వల్ల మనకి ఎముకలకి మంచి బలం లభిస్తుంది. శనగల్లో మనకి ఏంటంటే మెయిన్గా దీంట్లో ఎక్కువ అధికంగా మనకి ప్రోటీన్స్ లభిస్తాయి. సో వీటిలో మనం ప్రోటీన్స్లో పాటు మనకి కాల్షియము మరియు అధికంగా శనగల వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ శనగలు మనం మొలకెత్తించడం వల్ల దీంట్లో మనకి ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి. మరియు దీంట్లో మెయిన్గా ఏంటంటే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే గుండెకి కావాల్సిన ఈ కొవ్వు రాకుండా హెల్ప్ చేస్తాయి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. మరియు వీటిలో ఉండే కొన్ని ఎంజైమ్స్ వల్ల ఏంటంటే ఈ నిద్ర లేని వాళ్ళందరికీ నిద్ర పట్టడానికి కూడా హెల్ప్ చేస్తుంది. శనగలులో మనకి ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. శనగలు కనుక మనం మొలకెత్తిన శనగలు తీసుకోవటం వల్ల వాటిలో ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి మరియు ఫైబర్ దాంట్లో మెయిన్గా మనకు రావాల్సిన పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల గుండె సంబంధించిన జబ్బుల నుంచి మరియు హైపర్ టెన్షన్ నుంచి మనం కాపాడుకోవచ్చు. మరియు ఈ ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల దీంట్లో మనకేంటంటే ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచే కొన్ని ఎంజైమ్స్ వీటిలో ఉండటం వల్ల ఇవి చాలా ఉపయోగపడతాయి. మొలకల్లో మనం ముఖ్యంగా చెప్పుకోగలిగినవి ఏంటంటే రాగులు. సో రాగుల్లో అధికమైన పోషకాలు ఉన్నాయి. సో అందువల్ల రాగులు మొలకలు కనుక తీసుకుంటే మనకి మెయిన్గా లభించేవి ఏమిటంటే కాల్షియము మరియు ప్రోటీన్స్ మరియు ఫైబర్, దాంతోపాటు అధికంగా మనకి ఐరన్ లభిస్తుంది. సో అందువల్ల ఈ రాగులు మొలకలు వచ్చిన రాగుల్ని మనం డైరెక్ట్గా తీసుకోలేకపోయినా మొలకొచ్చిన రాగుల్ని మనం పిండి చేసుకొని మనం గోధుమతో పిండితో పాటు కలుపుకొని తీసుకోవడం కానీ లేకపోతే రాగుల జావలాగా చేసుకొని తీసుకోవడం వల్ల మనకి ఎంతో ఉపయోగపడతాయి. చూశారు కదా, ఇది ఈరోజు డాక్టర్ ఎన్జిఆర్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.